హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాము. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయను. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడండి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు? యేసుక్రీస్తు నీ కొరకు శిలువలో జరిగినప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసేసాడు. ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి అడుగుతామో, నా కొరకు సమస్తం నువ్వు శిలువలో చేసే విశ్వాసం ద్వారా నువ్వు పలుకుతావో, నీ విశ్వాసం మీద ఆధారపడి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడైతే అడుగుతావో, చేసేసి ఉన్న దాన్ని నీ జీవితంలో దేవుడు నీకు కనపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారుడి ద్వారా వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి అడుగుదాము, సమస్తము మనకి పొందుకుందాము. చూసినట్లయితే సిలువలో ఏం జరిగిందండి? గొప్ప ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ఏం జరిగింది? ఎక్స్చేంజ్, మార్పిడి. లోకపరమైన ఈ యొక్క పాపమంతా ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు. ఎవరికనండి? మనకు అనుగ్రహించాడు. మన యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకి అనుగ్రహించాడు. కాబట్టే మనము ఆశ్రయించబడతాము. కాబట్టే మనము నీతిమంతులుగా ఉన్నాము. అపవాది, లోకపరమైన అపవాది ప్రతి ఒక్క విషయంలో నలగకొట్టి అపవాదిని త్రొక్కివేసినాడండి. అటువంటి త్రొక్కివేసిన అనుభవం, అపవాది మీద కలిగిన విజయాన్ని మనకి తన ప్రియకుమారు ద్వారా ఉచితంగా మనకి విశ్వాసం ద్వారా మనకి ఉచితంగా మనకి అనుగ్రహించున్నాడు. మనం ఎప్పుడైతే విశ్వసించి అడుగుతామో ఆ విశ్వాసం ద్వారా మనం అది పొందుకుంటాము. కాబట్టి ఈరోజు విశ్వాసం ద్వారా సమస్తమును మనము చేయనుగాక. ఎప్పుడైతే ఆయన సిలువ వైపు చూస్తామో, నీకు వచ్చిన సమస్యని నువ్వు ఆలోచించి నువ్వు పరిష్కారం చేసుకోలేవు. నీకు వచ్చిన ప్రతి సమస్యని సిలువ వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థించి అడుగుతావో, సమస్త విషయంలో నీకు విజయము కలుగుతుంది. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని జయించింది సిలువలో. సమస్త విషయాల మీద నీకు విజయాన్ని అనుగ్రహించింది సిలువ ద్వారా. నజరైన యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే అడుగుతావో, ఇదిగో దేవా, ఈ పరిస్థితిలో నువ్వు ఈరోజు ఏదైతే పరిస్థితి ఉన్నావో, ఏ ఇరుకు పరిస్థితి, ఇబ్బంది పరిస్థితి, అనారోగ్యం, మానసిక వేదన, ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఏదైతే బలహీనమో, దేవా, ఈ విషయం నుండి సిలువలో నాకు విజయాన్ని అనుగ్రహించి ఉన్నావు, అది నేను ఈరోజు చూచును గాక అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుని జీవితంలో జరిగిస్తాడు. ఎందుకంటే అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానం తన ప్రియకుమారు తన వారసుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం. అడుగుడు మీకు ఇవ్వను అడుగుచున్నాం తండ్రి. ఈ తండ్రి, ఈ వాగ్దానం ఎవరైతే పట్టున అడుగుతున్నారో తండ్రి, ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు తండ్రి, వాళ్ళు ఆశీర్వదించబడను గాక, వాళ్ళు అభివృద్ధి పరచబడను గాక. విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు బయటకు వచ్చును గాక. ప్రతి ఒక్క బలహీనతని వీరు జయించును గాక. జయించిన అనుభవం వీరిలో పెట్టినావు దేవా. వారిలో ఉన్న ఆ అనుభవం ద్వారా ప్రతి విషయంలో వారు బయటకు వచ్చిన గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. అడుగుడు మీకు ఇవ్వను అడుగుచున్నాం దేవా. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికి ఏదైతే సహాయం కలదండి, ప్రతి సహాయం తండ్రి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడే నడిపించిందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.